గురుభ్యో నమః. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ దర్శమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ की जय. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ దత్తాత్రేయ, ఈ భక్తుని ఆదుకోవయ్యా. ఇక్కడ ఈ ఔదంబర వృక్షం దగ్గర ఒక నమస్కరించుకుని, ఇదే గణగాపురం అని, ఇదే గురుపురం అని, ఇదే పిఠాపురం అని అనుకుని నిత్యము కూడా ఈ ఔదంబర వృక్షం దగ్గరే సేవ చేసుకుంటూ ఉంటున్న ఈ యొక్క భక్తుడిని రక్షించేవయ్యా శ్రీపాద శ్రీవల్లభ. ఇదైతే ఈ ఔదంబర వృక్షం కింద ఈ నీడ ఉందో, ఈ నీడ కింద అనేకమైన భక్తులు చాలామంది స్వేద తీరుతున్నారయ్యా. వాళ్ళందరినీ రక్షించవయ్యా. రక్షించేవాడి నువ్వైనప్పటికీ నన్ను ఎదర పెడుతున్నావు కదయ్యా. చాలామంది వాళ్ళ యొక్క బాధలతో అనేకమైన సమస్యల గురించి చిన్న చిన్న పిల్లలయ్యా, వాళ్ళు చాలా బాధపడుతూనే ఉంటున్నారు. వాళ్ళ యొక్క సమస్యలన్నిటినీ కూడా తీర్చవయ్యా దత్తాత్రేయ. వారి యొక్క ఆర్థిక సమస్యల వల్ల, లేదా కుటుంబం యొక్క సమస్యల వల్ల గురు చరిత్ర చదవలేకపోవచ్చు, సిద్ధమంగళ సూత్రం చదవలేకపోవచ్చు, గంగాపురం వెళ్ళకపోవచ్చు, గురుపురం వెళ్ళకపోవచ్చు, పిఠాపురం వెళ్ళకపోవచ్చు, నిన్నే కొలవకపోవచ్చు ఒక దత్తాత్రేయ అని పేరు తప్పించి. అమాయక భక్తులయ్యా, వాళ్ళ యొక్క పరిస్థితులు రీత్యా వాళ్ళ స్వామత కొద్దీ చేస్తున్నారయ్యా. వాళ్ళందరినీ రక్షించవయ్యా దత్తాత్రేయ. చాలామంది చెప్తున్నారయ్యా, నీ యొక్క పారాయణము 7 రోజులు చాలా పవిత్రంగా చేయాలని, మరి ఆచారాలతో చేయాలని, బ్రహ్మచార్యతం పాటించాలని, ఒంటిపూట భోజనం చేయాలని, 7 రోజులు పారాయణం చేసి 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టమని. అంత సోమత ఎక్కడ ఉందయ్యా వాళ్ళకి? ఆ సోమత లేని వాళ్ళు పరిస్థితి చూడవా. ఒక్క ముద్ద పెడతారయ్యా నీకు, నీ పేరు చెప్పి, అదే 11 మంది బ్రాహ్మణులు అనుకోవయ్యా. వాళ్ళు ఆదరించవయ్యా అమాయక భక్తుల్ని. రోజు ఫోన్ చేస్తారు, స్వామి ఏమైంది ఏమైంది అని. నేను రోజు నీ దగ్గరే కదా, నీ ఔదంబర వృక్షం దగ్గరే కదయ్యా నీ సమస్యలన్నీ వింటున్నది. వాళ్ళతో చెప్తున్నంటే నువ్వు వింటున్నావు కదా. వినేది నేనైనా భౌతికంగా, అసలు వినేది నువ్వే కదా. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు పాప. వాళ్ళు ఫోన్లు చేస్తున్నప్పుడు కూడా నాకు భయం వేస్తుంది అది తీయటానికి. వాళ్ళందరినీ కూడా ఆదుకోవయ్యా దత్తాత్రేయ. శ్రీపాద శ్రీవల్లభ ఆదుకోవయ్యా, రక్షించు, పాయుమాం పాయుమాం. మనం మీ తరపున నేను నిత్యం కూడా ప్రార్థిస్తూనే ఉంటాను స్వామి వారిని. ఎక్కడైనా కొద్ది తీరిక ఉంటే ఈ ఔదంబర వృక్షం దగ్గర సేద తీరటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. ఎక్కువ మాల తిప్పుతూనే ఉంటాను నేను. చాలామంది నిన్న ఒకరు అమలాపురం నుంచి ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేశారట, మా అబ్బాయి ఒక మానసిక స్థితి బాగోలేదు అని చాలా కాలం నుంచి. ఈ మధ్యకాలంలో వాళ్ళు నాకు ఫోన్ చేసి పలానా హాస్పిటల్లో చూపించడం జరిగింది, ఇప్పుడు చక్కగా బుద్ధిమంతుడిగా ఉంటున్నాడండి అని. చాలా సంతోషం. అలాగా చాలామందికి అనేకమైన సమస్యలు ఈ ఒళ్ళూరు శ్రీపాద శ్రీపాద శ్రీవల్లభ యొక్క పీఠంలో వచ్చి అనేక మందికి అనేకమైన సమస్యలు తీరుతూనే ఉన్నాయి. అదే అన్ని సమస్యలు తీరుతున్నాయి అంటే నేను చెప్పను అన్నీ తీరిపోతున్నాయి అని, ఎందుకంటే తీరని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకు అర్థం కానిది విషయం ఏంటంటే, 300 పేజీలు చిల్లర ఉన్న గురు చరిత్ర పారాయణం చదివితే సమస్యలు తీరిపోతాయా? కరెక్ట్గా 10 లైన్లు కూడా లేని సిద్ధమంగళ సూత్రం చదివితే సమస్య తీరిపోతుందా? అందరూ చెప్పినట్టు 11 సార్లు సిద్ధమంగళ సూత్రం చదవటం నేను కూడా చెప్తుంటాను. 11 సార్లు సిద్ధమంగళ సూత్రం చదివితే సమస్యలు తీరిపోతాయా? పారాయణం చేస్తే గురుచరిత్ర పారాయణం లేకపోతే శ్రీపాద వల్లభుడు పారాయణం చేస్తే సమస్యలు తీరిపోతాయా అంటే, అందరికీ అదృష్టం కొద్ది కొందరికి తీరుతున్నాయి, కానీ ఎక్కువ మందికి తీరట్లేదు. ఎందుకు అంటే, నాయన
నీవు ఒక విత్తనం వేసినప్పుడు ఏ విధంగా చెట్టుని మొలిచి అది మహావృక్షం వరకు సంరక్షిస్తావో నీవు భక్తి అని విత్తనం నీ మనసులో వేసుకున్నావు, దాన్ని పెంచు. నీ సమస్యలు పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా దత్తాత్రేయుడు యొక్క పాదాలు పట్టుకోకూడదు, పట్టుకొని వదలకూడదు. నీవే నాకు శరణము అంటూ దత్తాత్రేయుడిని ప్రార్థించాలి. దీనికోసం ప్రత్యేకించి నేను గతంలో అనేక వీడియోలో చెప్తున్నాను, ఎటువంటి వామాలు యాగాలు పరిగెత్తేటాలు ఏమి అక్కర్లేదు. త్రిగమ సంగమంలో స్నానం చేసేది దత్తాత్రేయుడు, మనం కూడా వెళ్ళి చేస్తే మన పాపాలు పోతాయంటే అందరూ స్త్రీ సంగమానికే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, అందరి పాపాలు పోతాయండి. నువ్వు స్త్రీ సంగమంలో స్నానం చేయడం కాదు ముఖ్యం, నీ మనసు అనే మలిలో ఉన్న మలినాన్ని తొలగించడం ముఖ్యం. నీవు కన్ను తెరిచిన మూసిన నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ కంటికి శ్రీపాదం వలపుడు కనబడటం ముఖ్యం. చిన్న సమస్య వచ్చేసరికి శ్రీపాదం వలపుడు నాకు ఏమి చేయట్లేదు అనుకుంటారు చాలామంది. చిన్న ఇబ్బంది తొలగకపోయేసరికి దత్తాత్రేయుడు ఎక్కువ పరీక్షలు పెట్టేస్తున్నారని. ఎందుకు పెడతాడు ఆయన? దత్తాత్రేయుడు కానీ శ్రీపాదం వలపుడు కానీ భక్తుల పరీక్షలు కాదు, నీ యొక్క కర్మ బలాన్ని బట్టి నువ్వు అనిపిస్తావు, దాని తీవ్రత స్వామివారు తగ్గిస్తూ వస్తున్నారంతే. నీ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క గురి చేతి పుస్తకం లేదు నీ సమస్యలు తొలగిపోవడం, నీ మనసులో భక్తితో ఉంది. నువ్వు గురి చేతి చదవకపోయినా సరే నీ సమస్య దత్తాత్రేయ ఓం దత్తాత్రేయ దత్తాత్రేయ అనుకుంటే చాలు నీ సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ నువ్వు చేసే క్రియని బట్టి కాదు, నువ్వు చేసే భక్తిని ఎంత భక్తి ఉందో ఆ భక్తిని బట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి. 21 సార్లు చేసాం, 108 సార్లు చేసాము, స్వామి మా సమస్యలు తీరట్లేదు సిద్ధమంగళ సూత్రం అని తీరవు, అసలు తీరవు. ఎందుకు తీరవు అంటే నీ సమస్య కోసం సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తున్నావు కానీ భక్తితో చేయట్లేదు. భక్తితో చేసినట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. 108 సార్లు సిద్ధమంగళ సూత్రం చేస్తే నీ నోరు నొప్పి వస్తుంది అంతే, అందులో భక్తి ఎక్కడ ఉంది? కాబట్టి మనస్ఫూర్తిగా చక్కగా చూడండి, శ్రీపాదరాజ్యం శరణం ప్రభాజే అనుకున్నా సరిపోతుంది. మన సమస్యలు వెంటనే చిటికలో సమస్యల పరిష్కారం అవుతాయి. మొన్న నేను అసవాడికి చెప్తుంటాను, ఒక ఔదంబ వృక్షం వేయండి సమస్యల పరిష్కారం అవుతాయి అని. అతి ప్రమాదకరమైన పరిస్థితిలో యాక్సిడెంట్ అయిందంటాను భర్తకి, హాస్పిటల్లో ఉంటే నా వీడియో విని ఇంటికి దగ్గర వచ్చిన కొండిలో ఔదంబ వృక్షం వేసుకుని ప్రదక్షిణాలు చేస్తూనే ఉందట. బెంగళూరులో ఎక్కడో ఆవిడ నాకు ఫోన్ చేసి, స్వామి నేను 21 రోజు 11 చొప్పున 21 రోజు ప్రదక్షిణాలు చేసేసరికి నా భర్త కోమాలోంచి బయటకు వచ్చారు. చాలా సంతోషం. అలా అందరికీ జరుగుతుందా? వాళ్ళు ఎవరో చేసినా మనం ఒక మేడ చెట్టు వేసి మనం ప్రదక్షిణాలు చేస్తే మనం బయటకు పడిపోతావా అంటే లేదు. ఆవిడ ఇది చేస్తే కంపల్సరీ శివహరి గారు చెప్పారు, ఇది జరిగి తీరుతుంది, శ్రీపాదవాడు రక్షిస్తాడు అనే ఒక పూర్తి నమ్మకంతో ఆవిడ చేసింది. కాబట్టి 21 రోజులోనే తన భర్త ఆరు గురించి బయటికి రావటం, తను రక్షించబడటం జరిగింది. అందుకని మీరు పూర్తి భక్తితో ఉండండి, పూర్తిగా శ్రీపాదవాళ్ళని తలుచుకుంటూ ఉండండి, మీ పనులు మీరు చేసుకుంటూ స్వామిని స్మరిస్తూ ఉండండి. అలాగే నేను అన్నట్టు 100కు 100% కూడా సిద్ధమంగళ సూత్రం పారాయణ చేయటము, గురుచరిత్ర పారాయణ చేయటము, ఔదంబ వృక్షం దగ్గర మన ఇంట్లో వేసుకున్న ఔదంబ వృక్షాన్ని సేవించడం కూడా మంచిదే కదా. కానీ ఇవన్నీ కూడా ఉత్తిగా చేస్తే ఏది అవ్వదు. ₹1,00,00,000 అప్పు చేసాము, 2 రోజుల్లో ₹1,00,00,000 అప్పు తీరిపోవాలి. కనీసం ఆ ₹1,00,00,000 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని రోజులైనా ఓపిక పట్టట్లేదు, అవి కూడా ఓపిక పట్టడం లేదు. ఇవి అలా వచ్చారు శివారి గారితో మాట్లాడావు, రేపు ఆ ₹1,00,00,000 అప్పు తీరిపోవాలి. తీరదు నాయన. నువ్వు ఏ కారణం వల్ల అప్పు చేసావు? నువ్వు బెట్టింగ్లో ఒక డబ్బులు కోల్పోతే నీ అప్పుల నుంచి బయటపడవు, లేకపోతే నువ్వు డబ్బులు నిర్లక్ష్యం చేసి అప్పులు చేస్తే నువ్వు అప్పుల నుంచి బయటపడవు. ఫస్ట్ నీకు డబ్బులని విలువ తెలియాలి, నీ జీవితం మీద నీకు విలువ తెలియాలి. ఆ విలువ తెలిసేలా స్వామి చేస్తారు, అప్పుడు నీ అప్పులు నీ సమస్యల నుంచి బయటపడతావు. కాబట్టి పూర్తిగా కూడా సిద్ధమంగళ సూత్రం చదువుతూ ఈ ఔదంబ వృక్షం దగ్గర శుభ్రంగా శ్వేత తీరండి. అందరూ కూడా చాలామంది అడుగుతున్నారు ఈ బాల శ్రీపాద శివల సంస్థానం ఎక్కడ అని.
ఇటు మీకు భీమవరం దానికి ఇక్కడ గంటన్నర ప్రయాణం ఉంటుందండి. పాలకొల్లుకి 40 నిమిషాల ప్రయాణం. మన పిఠాపురం నుంచి వచ్చే వాళ్ళైతే రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి సిద్ధాంతం వచ్చి సిద్ధాంతం నుంచి రావచ్చు. ఇది భీమవరము పాలకొల్లులో రైల్వే సౌకర్యాలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ఇటు వచ్చి పిఠాపురం నుంచి వచ్చే వాళ్ళు మాత్రము చుట్టూ తిరిగి పాలకొల్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మాకు ఫోన్ చేసి రండి. ఇక్కడ సాధారణత వరకు ఎక్కువ సదుపాయాలు లేవు, కానీ మీకు సాధారణత సదుపాయాలు ఉండడానికి ప్రయత్నిస్తాం. జయ గురుదేవ దత్త.